విశ్రాంతి. అమ్మా, నాకు విశ్రాంతి కావాలి. స్కూలు కాలేజీల చదువులతో అలసిన కూతురు తల్లితో చెప్పింది. మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతి కదా, బాగా చదువు. కూతురు లేచి చదవడం మొదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. అమ్మా, కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. ముందు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతి. ఇప్పుడేమీ అవసరమమ్మా, 2-3 ఏళ్ళు కానీ అంది కూతురు. సరి అయిన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా, ఆ తర్వాత విశ్రాంతిగా. కూతురు పెళ్లికి సిద్ధమైంది. విశ్రాంతి మాటే లేదు. పెళ్ళి అయింది, 2 పిల్లల తల్లి అయింది. విశ్రాంతి తీసుకోవడం అలాగే మిగిలిపోయింది. నీవు అమ్మవు, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీసు పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదా? ఇంకొన్ని సంవత్సరాలే, ఓపిక పట్టు, అంతే. పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతి కదా. 2 పిల్లల కోసం ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దక్కనే లేదు. పిల్లల హోంవర్కు, ప్రాజెక్టు వర్కు, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారం వడిదిగుడుకులు, ఊపిరి సలపనంత పనిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమైంది. పిల్లల చదువులయ్యాయి, ఉద్యోగాలు చేస్తూ తమంతా తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను. ఇంకా పిల్లల పెళ్లి చేయాలి, ఆ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఆమె ఓపిక చేసుకుంది. పిల్లల పెళ్లి లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. ఆరే రామా, అమ్మాయి కడుపుతో ఉంది. తొలి కాన్పు, పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయ్యి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇంక విశ్రాంతే విశ్రాంతి. కూతురు బాలింత వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జంజాట ముగిసింది, ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునేలోపు, అమ్మా, నేను ఉద్యోగానికి వెళ్తాను, నీవు మనవడిని చూసుకోవాలి అని కూతురు ఆకాంక్ష. తప్పదు. మనవడి సంరక్షణలో ఆడుతూ పాడుతూ పరుగులు తీస్తూ గువ్వైపోయింది. మనవడు పెద్దవాడయ్యాడు, వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు. తన అవసరం లేక ఇంకా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునేలోపు, ఏమే వినిపిస్తుందా? నా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైంది, లేవడానికి కష్టంగా ఉంది. బీపీ ఎక్కువైందో ఏమో, షుగర్ కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు. పతి సేవతో అంతో ఇంతో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోయింది. శరీరం తోలుతిత్తి అయింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందువు రానిరా అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్ధురాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకుని వెళ్ళాడు. చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. ఈ కథ అవిశ్రాంత నారీమణులందరికీ అంకితం. థ్యాంక్ యూ.